వెళ్లిపోయే వైసీపీ నాయకులు తీవ్ర అసహనంతో ఉన్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బడేటి చంటి అన్నారు. తమకున్న శక్తిని మరింత బలంగా మార్చుకునేందుకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం సంకల్ప యాత్ర ప్రస్తుతం ఈ కార్యక్రమమే టీడీపీ పాలిత గెలుపు మంత్రంలా ధ్వనిస్తోంది. ఇక ఈ కార్యక్రమం ద్వారా వివిధ ప్రాంతాలు డివిజన్లు చిట్టేస్తున్న కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఆయా ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఏలూరు 28వ డివిజన్ బీడీ కాలనీ మసీద్ సెంటర్లో సంకల్ప యాత్ర కార్యక్రమంలో బీజేపీ జనసేన మరియు టీడీపీ నాయకులు ఎంఆర్డి బలరాంతో కలిసి పాల్గొన్నారు. ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా అవసరం లేదు, మామూలే. సంతోషంగా ఉండాలి. సైకిల్తోనే సంతోషం. సంకల్ప యాత్రలో భాగంగా మరి బీడీ కాలనీ తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కూటమిని గెలిపించాలని ఒక బాధ్యత ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి అందరూ కూడా అడుగులు అడిగేస్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ వాళ్ళు పడుతున్న కష్టాలను కానీ అందరూ కూడా ఒక్కసారి నెమరు వేసుకుంటున్నారు. లోగడ 5 సంవత్సరాల్లో ఏ విధమైన పరిపాలన జరిగింది, ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది అనేది అందరూ కూడా చూస్తున్నారు. ట్రైన్లు కానీ అలాగే రోడ్లు కానీ అలాగే సంక్షేమం కానీ ఏదైతే మన దగ్గర నుంచి దోపిడీ సంక్షేమం ఏదైతే ఇస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమం అభివృద్ధి అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకుంటున్నారు. సూపర్ 6 పథకాలన్నీ కూడా ఏదైతే వాళ్ళందరూ కూడా అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనేది వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు. మరి ఈ నెల పెన్షన్ గురించి ఎన్ని అవస్థలు పెట్టారో మరి మందమ్మాలన్నప్పుడు టీచర్లను ముందుగానే కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మరి పెన్షన్లు ఇవ్వాలంటే 4 రోజులుగా పెన్షన్లు ముసలి వాళ్ళకి ఇవ్వకోకుండా ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాళ్ళందరూ కూడా గమనించారు. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత నష్టపోయాం, మనం ఏ విధంగా నష్టపోయాం అనేది ప్రజలందరూ కూడా గమనించుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎదరికి తీసుకెళ్తానికి అందరూ కూడా మమేకమై రేపు 13వ తారీఖున ఎప్పుడు దీపావళి పండుగ వస్తుందా అనేది చూస్తున్నారు. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రకటించిందో ఆ పథకాలన్నీ కూడా ఇవ్వడం జరుగుద్ది. లోగడ కట్టిన టిట్కో ఇల్లు కానీ అలాగే ఏదైతే ఇప్పుడు ఆగిపోయిన ఇల్లు కానీ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. ఏదైతే పెన్షన్ ఆగిపోయిందో ఆ పెన్షన్ కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. బీసీ లోన్లు కానీ ఎస్సీ లోన్లు కానీ అలాగే మైనార్టీల పట్ల ఏదైతే నిబద్ధతగా వ్యవహరించిందో తెలుగుదేశం పార్టీ రేపు అదే విధంగా రేపొద్దున కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా అదే విధంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారికి నాకు 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి అఖండ విజయం చేకూర్చవలసిందిగా వీళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.